వెల్కమ్ టు నవ్య. ఈ రోజు నవ్యలో మనం కాశ్మీరీ ప్యూర్ సిల్క్ శారీస్ కలెక్షన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ప్యూర్ మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ ప్యూర్ సిల్క్ శారీ. అయితే దీని మీద మనకు పిచ్వాయి వర్క్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కౌస్ కూడా ఉన్నాయి. సో కింద వచ్చేసి మనకి బార్డర్ హెవీగా వచ్చింది, పెద్ద కౌస్ తోటి. ఇంకా కొందరు మనుషులు వాటిని తీసుకెళ్తున్నట్టుగా, అంటే మనకు ఒక ట్రెడిషన్ అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ శారీలో కాంట్రాస్ట్ వర్క్ ఏం రాకుండా అంతా ఓవరాల్ గా ఒకే థీమ్ తో అయితే వీళ్ళు తీసుకున్నారు. మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళుకు కూడా ఇక్కడ సేమ్ వర్క్ ని ఇచ్చారు. సో మనకి ఇక్కడ థ్రెడ్డింగ్ వర్క్ కూడా ఉంది, చాలా అఫీషియల్ గా ఉంది. సిల్క్ అవ్వడం తోటి మనకి చాలా అఫీషియల్ లుక్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఇంకొక శారీ ప్యూర్ కాశ్మీరీ సిల్క్ తో పింక్ కలర్ లో చాలా బ్రైట్ గా ఉంది. దీని మీద మనకు మొగలాయికి చెందిన వాళ్ళ థీమ్ ఏదైతే, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పికాక్ వర్క్. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఉన్నటువంటి రాజులు కానీ రాణులు కానీ వాళ్ళ కిరీటాలు కానీ అన్నిటిని వీళ్ళు ఈ శారీలో అయితే రిప్రజెంట్ చేస్తున్నారు. శారీ కొంచెం వెయిట్ ఉన్నప్పటికీ కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరూ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా అన్ని కలర్స్ ని మిక్స్ చేసి మనకు ఏవైతే 7 కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో దీని వల్ల దీనికి ఇంకా చాలా అట్రాక్షన్ అయితే వస్తుంది. బార్డర్ లో వచ్చి అయితే ఆ టైమ్స్ లో ఎలాంటి వాళ్ళు కల్చర్ అయితే ఫాలో అయ్యారో దానికి సంబంధించినటువంటి ప్రతి థింగ్ ని అయితే ఇందులో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కిటికీలు ఆ టైంలో యూజ్ చేసినటువంటి దర్వాజాలు కానీ కిటికీలు కానీ ఈ బార్డర్ లో ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఊరేగింపుకు సంబంధించినటువంటివి కూడా పళ్ళులో అయితే వీళ్ళు స్పెషల్ గా చూపిస్తున్నారు. సో ఇందాక మనం బ్రైట్ కలర్ శారీ చూసాము, ఇప్పుడు లైట్ కలర్ శారీలో అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది యాష్ కలర్ లో వీళ్ళు కాంట్రాస్ట్ కలర్స్ తోటి అయితే ప్రింటింగ్ వర్క్ అయితే చేశారు. యాక్చువల్ గా వీళ్ళైతే మెయిన్ గా కాశ్మీర్కి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కల్చర్ ని అయితే ప్రతి శారీలో అయితే రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ప్రతి దాంట్లోనూ ఆ థీమ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా లైట్ కలర్ లో చాలా డీసెంట్ లుక్ అయితే ఈ శారీ ఉంది. మనకు కింద బార్డర్ చూసుకుంటే కూడా ఎక్కువ హెవీ అయిపోకుండా ఉండడానికి చాలా శారీకి తగ్గట్టుగా పైన బాడీ ఎలా అయితే ఉందో బాడీకి తగ్గట్టుగా బార్డర్ ని కూడా చాలా లైట్ కలర్ లో ఇచ్చారు. సో మనకు బార్డర్ ఏదైతే ఇచ్చారో పళ్ళు కూడా అలానే జరీ వర్క్ తో ప్లెయిన్ కలర్ లో పళ్ళు ఇచ్చారు. సో దట్ ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ గా డీసెంట్ గా కనిపించడానికి ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ కి సంబంధించినటువంటి థీమ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో కాశ్మీరీని ప్రతి శారీలో ప్రతి చోటనైతే వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇంకొక శారీ చూడొచ్చు మనం ఇప్పుడు పీచ్ కలర్ లో. ఇది చాలా షైన్ అవుతుంది సిల్క్ శారీ కాబట్టి. అయితే మనకు కింద వచ్చేసి జరీ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ లో. ఇది పీచ్ లో ఉన్నందుకు పెద్ద పెద్ద పికాక్స్ తోటి బ్లూ అండ్ ఆరెంజ్ ఇంకా పింక్ అన్ని కాంబినేషన్స్ లో పెద్ద పికాక్స్ రావడం వల్ల శారీకి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే పళ్ళు చాలా సింపుల్ గా, శారీ బ్రైట్ గా ఉన్నందుకు శారీలో పికాక్స్ వచ్చి హెవీగా కనిపిస్తున్నందున పళ్ళు కొంచెం సింపుల్ గా చేశారు. రెండు ఉంటే చాలా హెవీ అయిపోతుంది అన్నట్లుగా చాలా ఇది నీట్ గా సింపుల్ గా చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. ఓవరాల్ బాడీ కూడా మనకి ఇదే సేమ్ ప్యాటర్న్ లో మొత్తం ఒకేలా వస్తుంది. సో మనం ఇంకొక శారీ చూడొచ్చు, పింక్ కలర్ లో మల్టీ కలర్స్ తో వచ్చింది. బాడీ అయితే మనకు ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. ఎల్లో డైయింగ్ మీద మొత్తం మనకు ఫ్లోరల్ గా ప్రింట్ ఫ్లవర్స్ అయితే అన్ని వచ్చాయి. దాని తర్వాతకి ఈ పళ్ళులో చూసుకుంటే మళ్ళీ మొఘల్ వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని థీమ్స్ సంబంధించిన బొమ్మలు అయితే దీని మీద మనం చూడొచ్చు. అప్పటి రాజులు కానీ రాణులు కానీ వాళ్ళ వేషధారణ కానీ అంతా మనకు పళ్ళులో అయితే చాలా నీట్ గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఈ సిల్క్ వలన దీనికి షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది, వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో చాలా హెవీ లుక్ ఇస్తూ గ్రాండ్ గా కనిపిస్తూ ఉంది శారీ. పెద్దవాళ్ళకి మాత్రమే కాకుండా నార్మల్ గా స్టూడెంట్స్ కి అయినా కానీ లేదంటే మిడిల్ ఏజర్స్ కూడా ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్ గా ప్రిల్స్ పెట్టుకునే కాకుండా వన్ సైడెడ్ గా కూడా ఈ శారీని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇంకొక శారీ చూడొచ్చు, ఆఫ్ వైట్ మీద మనకి గోల్డ్ బార్డర్ లో వచ్చింది. ఇక్కడ మనకు ట్రైబల్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ టైంలో వాళ్ళు ఎలా నివసించేవారో దానికి సంబంధించిన థీమ్ ని తీసుకొని శారీ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా బ్రైట్ గా ఉంది, బాగా అనిపిస్తుంది. అలానే
వీళ్ళు ఏం చూపిస్తున్నారు అని అంటే అప్పటి నివసించే వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంది అని కానీ, అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు దీని మీద అప్పటి మనుషులు ఎలా ఉన్నారు, ఇంకా డమరుకాలు, డోల్స్ సంబంధించిన డిజైన్ అయితే దీని మీద ఉంది. సో పళ్ళు వచ్చేసి మనకు లైన్స్ లో వచ్చింది. నార్మల్ గా వీటిని ఇట్లాంటి శారీస్ ని పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా మిడిల్ ఏజర్స్ కానీ ఇంకా స్టూడెంట్స్ కూడా ఇట్లాంటివి శారీస్ ని లైక్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజెస్ కి ఇవి చాలా గ్రాండ్ లుక్ ని ఇస్తాయి, అలానే చాలా డీసెంట్ గా కూడా ఈ శారీస్ ఉంటాయి కాబట్టి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఇంకొక శారీ చూడొచ్చు. బ్లాక్ కలర్ శారీ, బ్లాక్ డైయింగ్ వచ్చేసి దాని మీద ప్రింట్ వచ్చింది. మనం ఇక్కడ మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ మనం ఇక్కడ సన్నాయి మేళం కానీ, పికాక్, ఎలిఫెంట్, ఇదంతా మన కల్చర్ ని ఇంకా మన ఫెస్టివ్ థీమ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి కూడా చాలా బ్రైట్ గా బాగుంది. లోపల అన్ని మల్టీ కలర్స్ తోటి ఉంది. పైన ఉన్నదానికి కాంట్రాస్ట్ గా కాకుండా ఇక్కడ రెడ్ కలర్ లో వీళ్ళు లోపల కూడా పికాక్స్ ని ఇచ్చారు. చాలా నీట్ గా ఉంది శారీ అయితే. ఇది మనం ప్లేట్స్ లో కాకుండా మనం వన్ సైడెడ్ వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో శారీ మొత్తం చూసుకుంటే సేమ్ థీమ్ ని తీసుకున్నారు. బాడీతో పాటు పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. దగ్గరికి చాలా స్పేస్ లేకుండా డిజైన్ ఇవ్వడం వల్ల మనకైతే ఈ లుక్ చాలా ఎలిగెంట్ గా, చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తూ ఉంది. చూసారు కదా లైట్ వెయిట్ మంచి కాశ్మీరీ సిల్క్ శారీస్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.